అయితే ఇవాళ ఇంకోటి ఏంటంటే సుధాకర్ రెడ్డి గారు కూడా రావాలి. యాక్చువల్గా నేను వస్తానని చెప్పాడు. పొద్దున్నే ఫోన్ చేశా, అన్న ఇప్పుడు ఢిల్లీలో దిగానన్నా, సుప్రీంకోర్టుకి వెళ్ళమని జగన్ అన్న ఆదేశించాడు, వెళ్ళాను అన్నాడు. దేనికి వెళ్ళాడో ఇప్పుడు తెలిసింది. అప్పుడు కూడా చెప్పాడు, కొమ్మినేని శ్రీనివాస్ గారికి మర్చిపోయా బార్ కౌన్సిల్ మెంబర్ బ్రహ్మారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతారు. రావాలి ప్రసిద్ధత రాకపోతే మమ్మల్ని అవమానించుంటారు. మంచి కోర్టు పెట్టేసుకొచ్చారు. సో మొన్న మంగళగిరిలో నాకు తెలిసి ఊహిస్తున్నాను, మంగళగిరిలో కొమ్మినేని శ్రీనివాస్ గారిని ప్రొడ్యూస్ చేసినప్పుడు దానిలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టారు. చిత్రం చూసారు, పోలీసులు ఏదైనా చేసేస్తారు. పోలీసులు ఎలా చేస్తారంటే మళ్ళీ చెప్తే ఎక్కువసేపు అవుతుంది. అక్కడెక్కడో చచ్చిపోతే, ఇద్దరు కొట్టుకుని చచ్చిపోతే 2 గ్రూపులు మన పార్టీ వాళ్ళు పెట్టారు. గుండ్లపాడు అనే విలేజ్ లో డెడ్ బాడీ దొరికితే చాలు 307, 302 దొరకకపోతే 307 ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ అంటే. సరే మ్యాజిస్ట్రేట్ గారు తీసేశారు. దాంతోపాటు ఇంకో సెక్షన్ కూడా తీసేశారు. మిగతా సెక్షన్లన్నీ కూడా బిలో 3 years, బిలో 7 years, బిలో 7 years రిమాండ్ ఎట్లా ఇస్తారు అనే దాని మీద బహుశా వెళ్ళేట్టున్నారు. కొమ్మినేని శ్రీనివాస్ గారిని తక్షణమే రీచ్ చేయవలసిందిగా సుప్రీంకోర్టు ఇంతకు ముందే ఆర్డర్ ఇచ్చిందని మీకు చెప్పాలి. సో సుప్రీంకోర్టుకు వెళ్ళైనా సరే న్యాయం చెయ్యాలి అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నిదానంగా అన్ని బయటకు వస్తాయి, అన్ని పటాపంచలు అవుతాయి అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ, ఇప్పుడు సమన్వయకర్తలు ఉన్నారు, 7 సమన్వయకర్తలు. వీళ్ళందరినీ తక్కువ మాట్లాడవలసిందిగా కొంత వాళ్ళ అడ్వకేట్స్ సంబంధించిన వాళ్ళు ఎక్కువ మాట్లాడిద్దాం అనేది అనుకున్నాం. వీళ్ళని మేము మాట్లాడినంటే వారికి 5-6 నమస్కారాలు, మాట్లాడుతా ఉన్న వాళ్ళకి 1 నమస్కారం. మరి ఇప్పుడు మంగళగిరి సమన్వయకర్త గారు మాట్లాడతారా?